ఒక పెద్ద ఇష్యూ బయటికి వచ్చింది. మిస్టర్ రోహిత్ రెడ్డి ఒక ఎక్స్ ఎమ్మెల్యే తాండూర్ ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారి ఆనిముత్యము రోహిత్ రెడ్డి గారు నిన్న మొయినాబాద్ ఫామ్ హౌస్లో డ్రగ్స్ కేసులో పాజిటివ్గా నిర్ధారణ అయి పట్టుబడ వ్యక్తుల్లో ఆయనతో పాటు ఇంకో 6-7 మంది ఉన్నట్టు తెలిసింది. అది నిర్ధారించబడింది. దానికోసమై నేను గౌరవ మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా. గతంలో రేవంత్ రెడ్డి గారు మేము ప్రతిపక్షంలో ఉన్నాం, ఆ రోజు ఒక వైట్ ఛాలెంజ్ త్రో చేసిండు. దా కేటీఆర్ అమరుల స్తూపం దగ్గర రా, ఇక్కడే నిల్చున్నా, దా నీ ఎంటికేలో నీ కాళ్ళ గోరులో నీ రక్త నమూనాలో ఏమన్నా ఒకటి ఇచ్చిపోదురా నువ్వు ఒకవేళ డ్రగ్స్ తీసుకోకుండా ఉన్నట్టయితే అని అప్పట్లో ప్రతిపక్షం నుండే రేవంత్ రెడ్డి గారు ఈరోజు ముఖ్యమంత్రి. ఆ రోజు నీకు ఛాలెంజ్ చేసిండు, నువ్వు రాకపోతేవి తప్పించుకుంటేవి. అదేవిధంగా రీసెంట్గా ఒక పార్టీలో రాజ్ పాకాల ఆయన మీ రిలేటివ్ అంట, ఆయన కూడా ఒక డ్రగ్ పార్టీలో ఈయన పాజిటివ్ వచ్చిండు. ఆ రోజు ఆయన కూడా ఆ రోజు పాజిటివ్ వచ్చిండు. ఇదొక కేసు. దానికి తోడుగా మీ హయాంలో ఎప్పుడు కేసీఆర్ రెజీమ్లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ గారిని ఈ రాష్ట్రంలో బ్రాండ్ అంబాసిడర్గా రకుల్ ప్రీత్ సింగ్ని ప్రమోట్ చేసిండ్రు. దేనికోసం చేసిరయ్యా అంటే యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ కోసం. మేము మంచిదే, ఏం కాదంటలేం. కానీ అన్ఫార్చునేట్లీ వాళ్ళ బ్రదర్ బీన్ అరెస్టెడ్ ఇన్ ఎ డ్రగ్ కేస్. ఇది ఆ ఫోటో. దానితో దీని అన్నిటికీ కూడా కలిపి ఇంకొక విచిత్రమైన అనుమానం నాకు తలెత్తుతుంది. మీరు ఒకటే గుర్తుపెట్టుకోరి, నిన్న దొరికిన ఫామ్ హౌస్లో దొరికిన రోహిత్ రెడ్డి ఫామ్ హౌసే గతంలో 4 ఎమ్మెల్యేలు వాళ్ళతో పాటు కొంతమంది బీజేపీ నాయకులు మొయినాబాద్ ఎలక్షన్లు అప్పుడు మీటింగ్ పెట్టుకున్నారు. మరి ఆ రోజు డ్రగ్ పార్టీ జరిగిందా లేదా నాకు తెలియదు, ఆ రోజు ఏం జరిగిందో నాకు తెలియదు. కానీ ఆ రోజు కూడా రోహిత్ రెడ్డి ఉన్నాడు, గువ్వల బాలరాజు ఉన్నాడు, హర్షవర్ధన్ రెడ్డి ఉన్నాడు, దాంతోపాటు పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఉన్నాడు. వీళ్ళందరూ కూడా ఆ రోజు పార్టీలో ఉన్నారు. ఇప్పుడు దానికి దీనికి లింక్ చేసి చూస్తే నాకు డౌట్స్ వస్తున్నాయి. ఇంతకు ఏం జరుగుతుంది ఈ ఫామ్ హౌస్లో? రెగ్యులర్గా ఈ ఫామ్ హౌస్లో జరుగుతున్నది ఏంది? పైలట్ రోహిత్ రెడ్డి చేస్తున్నది ఏంది? ఇప్పుడు మన కేటీఆర్ పదే అంటుండు నాకేం సంబంధము. అరే నీ పార్టీ వ్యక్తి బయటోడు కాదు, నీ పార్టీకి సంబంధించిన వ్యక్తి, నీ పార్టీకి సంబంధించిన రోహిత్ రెడ్డిని సస్పెండ్ చేస్తేవి కదా, సస్పెండ్ చెయ్యాలి కదా. నేను ఎందుకు అడుగుతున్నా అంటే మీ పార్టీ బయటకు వచ్చి విమర్శించిన కవితని విత్ ఇన్ నో టైం సస్పెండ్ చేసిరు కదా. మరి ఇంత పెద్ద కేసులో పట్టుబడి కొకేన్ పాజిటివ్ వచ్చిన రోహిత్ రెడ్డిని ఎందుకు సస్పెండ్ చేస్తలేడు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు అని నేను క్లియర్గా అడుగుతున్నా. ఇది కేసు కాదా? ఇదేమైనా చిన్న విషయమా? జనరల్గా ఒక పొలిటీషియన్ అనేటోడు సమాజంలో మార్పు తీసుకురావాల్సిందిగా పోరాడుతుంటాడు. కానీ ఇదేం మార్పు? ఇది కొత్తగా ఉంది ఆ మార్పు తీసుకురావడము. ఇదేం మార్పు కేటీఆర్? ఇదే మార్పు రావాల్సింది. కేటీఆర్ నేను ఛాలెంజ్ చేస్తున్నాను నీతోటి ఈరోజు. బిఫోర్ టీఆర్ఎస్ గవర్నమెంట్ రిహాబ్ సెంటర్లు ఎన్ని ఉండే ఈ రాష్ట్రంలో? గంజాయి కానీ డ్రగ్స్ సంబంధించినవి కానీ యాంటీ నార్కోటిక్స్ కానీ ఎన్ని గంజాయి సెంటర్లు ఉండే రాష్ట్రంలో లెక్క తీద్దాం. అదే మీరు గవర్నమెంట్ చేసిన తర్వాత, మీరు 10 ఏళ్ల పాలన తర్వాత ఈ రాష్ట్రంలో రిహాబ్ సెంటర్లు ఎన్ని వచ్చినాయో ఒక్కసారి లెక్క తీస్తే నీ పాలన ఏందో మాకు అర్థమవుతుంది, ఈ ప్రజలకు తెలుస్తుంది. ఏ మార్పు కోసమైతే రేవంత్ రెడ్డి గారు 16 నిమిషాలు కొట్లాడుతున్నాడో, ఈగల్ అనే టీం పెట్టిండో. ఈగల్ అనే టీం అంటే ఈగల్ అంటే ఓన్లీ పక్షి కాదు,
ఈగలనే పక్షి 1000 కిలోమీటర్ల పైన ఉన్నా సరే కింద గద్ద పోతుంటే ఎట్లయితే ఆ గద్దని పైన ఈగలనే పక్షి కింద పెట్టబోతుంటే ఏ విధంగా అయితే పెట్టని పట్టుకుంటుందో ఆ విధంగా ఈరోజు పెడ్లర్లను కానీ స్మగ్లర్లను కానీ గంజాయి తాగుతున్న పిల్లల్ని కానీ గంజాయి ఎంకరేజ్ చేస్తున్న ఇట్లాంటి వ్యక్తులను కానీ ఖచ్చితంగా పట్టుకుంటాం, జైలులో పెడతాం.